హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఈ రోజు నుంచి కూడా మన ఛానల్లో హెల్త్ ఈజ్ వెల్త్ కాన్సెప్ట్లో వీడియోస్ అనేది చేయాలనుకుంటున్నాను. చేశాను కూడా, మీకు చూపిస్తున్నాను కూడా. అలాగే మన వీడియోలో ఏమేమి చేశానంటే, ఈరోజు హెల్త్ ఈజ్ వెల్త్లో బ్రౌన్ రైస్ని కుక్ చేశాను. అలాగే డ్రై ఫ్రూట్స్ షేక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సమ్మర్ కదా, వాటర్ రూపంలో ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలిగా, అలానే కోకోనట్ వాటర్ అండ్ సబ్జా వాటర్ అండ్ చియా వాటర్ ఇలానే చేసేసాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని చూడండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మీ సలహాలు సూచనలు కూడా నాకు ఇవ్వచ్చు. ఈరోజు హెల్త్ ఈజ్ వెల్త్ డైలీ వ్లాగ్లో నేనైతే నా డే స్టార్టింగ్ హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడు కూడాను, ఈ రోజనే కాదు, ఎప్పుడు ఉండేవే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కాకపోతే దానికి ఇప్పుడు నేను ఒక పేరు పెట్టాను అంతే అనమాట, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి. డైలీ కూడా హాట్ వాటర్ని తీసుకొని, ప్లెయిన్ హాట్ వాటర్ తీసుకొని, అలానే ఆ తర్వాత బ్రష్ చేసిన తర్వాత చియా వాటర్, లైక్ సబ్జా వాటర్, నెక్స్ట్ ఏదైనా ప్లెయిన్ హనీ అండ్ లెమన్ వాటర్, ఇలా వాటన్నింటినీ కూడా తీసుకుంటూ ఉంటాను. దానిలో భాగంగానే ఈరోజైతే చియా వాటర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా పిల్లల్ని అయితే హాఫ్ డే స్కూల్ కదా, వాళ్ళని ఇక్కడ స్కూల్కి అయితే పంపించేశాను. ఆ తర్వాత ఇక్కడ నేను బ్రౌన్ రైస్ని చూస్ చేసుకున్నాను. ఈరోజు లంచ్ అయితే బ్రౌన్ రైస్ అండి. అందరికీ కూడా పెట్టట్లేదు, ఆల్రెడీ నేను వాళ్ళకి వండి పెట్టాను. పిల్లలకి ఎప్పుడో ఒకసారి పెట్టానులేండి. అప్పుడైతే పిల్లలు అయితే తినడానికి ఇష్టపడలేదన్నమాట. అందుకని చెప్పి నేను ఇంకా వాళ్ళకంటూ స్పేర్గా వైట్ రైస్నే చేశాను. ఇంకా నా కోసం మాత్రమే ఈ బ్రౌన్ రైస్ని చేసుకున్నాను. అతను తింటారు అంటే అతని కోసం చేస్తాను. తర్వాత నుంచి కూడా అతను అడిగి చేయాలి కదా, నా కోసం అయితే కనుక నేను ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పప్పు అయితే నానబెట్టి ఉందండి, మార్నింగే నానబెట్టాను. ఇక్కడైతే ఇంకా వైట్ రైస్ కుక్ చేస్తాను. ఆ వైట్ రైస్ పిల్లలకైతే పెరుగన్నం పెట్టానండి. రోజు కూడా మార్నింగ్ అయితే నేను పెరుగన్నం పెట్టి వాళ్ళకి స్కూల్కి పంపిస్తున్నాను అనమాట. సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్లో ఇంకా పెరుగన్నం బెస్ట్ కదా, అందుకని చెప్పి వాళ్ళకి పెరుగన్నమే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను ఒకరోజు పెట్టకపోయినా ఎందుకు పెట్టలేదని అడుగుతారనమాట. అందుకని ఇంకా పెరుగన్నాన్ని ప్రిఫర్ చేస్తాను. తర్వాత ఇది వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా, నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా నేను నైటే నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. అలాగే బాదం, వాల్నట్ సపరేట్గా నానబెట్టుకున్నాను. అలాగే చియా సీడ్స్ని కూడా ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నాను. సబ్జా వాటర్ని కూడా అలానే చేసుకున్నాను అనమాట. ఈ చియా సబ్జా రెండు కూడా వేరు డిఫరెంట్ అండి. చియా సీడ్స్ అంటే మనకి వెయిట్ లాస్ బాగా అవుతుందన్నమాట. అదే సబ్జా వాటర్ అయితే కనుక మనకి కూల్ చేస్తుంది అనమాట బాడీని. వాటన్నింటినీ కూడా అలా పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఇదేంటో చెప్పగలరా? అందరికీ తెలిసే ఉంటుందండి, తిరుపతి లడ్డు అనమాట. ఇక్కడికి వచ్చాక అసలు తిరుపతి లడ్డు అంటే నాకు ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఎన్ని తింటామా, ఎంత తింటామా అని అనిపించేది అనమాట. ఇప్పుడైతే కనుక ఆ దేవుడికి నిజంగానే దండం పెడుతున్నాను, దేవుడా ఏమనుకోవద్దు. ఇప్పుడైతే కనుక ప్రసాదం తినాలి అంతే అన్నట్లు తింటున్నాను అనమాట. అంత క్రేవింగ్ అనేది లేదు దానిపైన. ఓకే, దగ్గరలో ఉన్నాం కదా, ఇంకా దొరుకుతూనే ఉందన్నమాట. ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు, ఇస్తూనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అతనికి డ్యూటీలో కూడా ఇస్తూనే ఉంటారనమాట. అలా క్రేవింగ్స్ అనేవి దానిపైన తగ్గాయి. ప్రస్తుతానికైతే పూర్తిగా తగ్గలేండి, ప్రస్తుతానికే తగ్గాయి అనమాట. ఆ తర్వాత మేము ఇంకా బయటకైతే వచ్చాము, కొంచెం చిన్నగా గ్రోసరీ తీసుకుందామని. గ్రోసరీ అంటే అదేం లేదులేండి, జొన్నలు కావాలి, నెక్స్ట్ వచ్చేసి కినోవా కావాలి, అందుకని వచ్చామన్నమాట. ఈ కినోవా అయితే ఇక్కడ లేదు, చూసాము ఎంత వెతికాము. మొన్నటిసారి ఇంకోసారి వచ్చేటప్పుడు ఉందండి, అందుకని వచ్చాము ఇక్కడ ఉంటుందని. ఇంకా చూసాము కానీ దొరకలేదు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ చూస్తున్నారా, అన్నీ కూడా ఉంటాయి, మనకి ఏం కావాలంటే అన్నీ కూడా. మేము ఉన్న దగ్గరలోనే ఉందండి. ఈ షాప్లో అయితే దొరకలేదని చెప్పేసి నెక్స్ట్ పక్కన ఉన్న షాప్కి అయితే వెళ్ళాము. ఇదిగోండి, ఇదైతే ఇంకొక షాప్ అనమాట.
సేమ్ అలానే ఉంటుంది, రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడైతే దొరికిందండి, మాకు తీసుకున్నాము. అన్నీ ఉన్నాయండి, అంటే కొర్రలు, జొన్నలు, రాగులు అంటే అందరికీ తెలుసునండి, సజ్జలు, ఓదలు, ఇలా నేను ఎప్పుడు వినకపోయినవి కూడా నేను ఇక్కడ చూశానన్నమాట. ఇంకా మాకైతే క్వీన్వా దొరికిపోయింది. దీన్ని ఏమని పిలవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కినోవా అంటారా, క్వీన్వా అంటారా కూడా తెలియట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తున్నారండి. క్వీన్వా ఎవరికైనా ఇది ఎలా పిలవాలి, దాని పేరు ఏంటనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇక్కడైతే కనుక ఇవి చూస్తున్నారా, డ్రై పైనాపిల్ అండి, అలాగే డ్రై స్ట్రాబెర్రీ, నెక్స్ట్ వచ్చేసి డ్రై కివీ అన్నమాట. ఇవి ఇంకా షుగర్ సిరప్లో ఏమీ డిప్ చేయకుండా డైరెక్ట్గా ఆ ఫ్రూట్నే డ్రై చేసి సేల్ చేస్తారనమాట. ఇక్కడైతే ఇంకా ఆప్రికాట్ చూసారా, ఇవి చాలా బాగుంటాయండి. నేను ఒకసారి తిన్నాను, ఇక్కడ మదురైలో తిన్నాను అనమాట. ఈసారి అయితే ఇంకొకసారి తీసుకుందామని చెప్పారు అతను, ఓకే అన్నాను. ఇక్కడైతే కనుక పిస్తా పప్పు, దాన్ని కూడా తీసుకున్నాను. షాపింగ్ అయితే అయిందండి. ప్రస్తుతం ఇంటికి వెళ్ళి ఏమేమి తీసుకున్నామని చూపిస్తాను. ఇంకా మేము ఫ్రూట్స్ కూడా కావాలని వచ్చాం, కానీ అదేంటో కానండి, నేను హెల్త్ ఈజ్ వెల్త్ అని స్టార్ట్ చేశానో లేదో కానీ అసలు ఆ వీక్ మొత్తము కూడా రోజు కూడా తిరుగుతూనే ఉన్నామండి ఫ్రూట్స్ కోసం, వెజిటబుల్స్ కోసం. దొరకట్లేదండి, ఎందుకంటే సమ్మర్ కదా, ఎక్కువగా దొరకట్లేదు అనమాట. చాలా ఉన్నవైనా సరే ఏవో తక్కువ ఉన్నాయి, ఉన్నవైనా సరే అంత బాగాలేదు, ఎండిపోయి లేదంటే ఇంకా ఎలాగెలాగో ఉన్నాయన్నమాట. అందుకని అవి తీసుకోవడానికి అయితే మాకు ఇష్టం లేక వచ్చేసాము. ఇంకా బనానాస్ తీసుకుందామని వెళ్ళాము. ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా ఈ షాపు, ఆ షాపులో మనందరికీ కూడా ఎక్కడ కనిపించినా ఇంకా అంతే సంగతులు, అలా ఉండిపోతాం కదా. నాకైతే అవి చాలా ఇష్టం అండి. గోల్డ్ కంటే కూడా వాటిల్ని నేను బాగా ఇష్టపడతాను, బాగుంటాయి కూడాను. ఏం తీసుకున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక కొబ్బరి నీళ్ళు తాగుతున్నామండి. అతను కుట్టిచ్చారు, తాగుతున్నాను. ఆ కొబ్బరి నీళ్ళలోనే కొబ్బరి ముక్కలు పల్పు ఉంటుంది కదా లేతగా, దాన్ని అయితే అందులోనే వేసేసుకున్నాను. నేనేం చేస్తాం అనుకున్నానంటే అందులో వేసేసి ఈ వాటరు ఆ కొబ్బరి జ్యూసు మిక్స్ చేసుకుందాము, మిక్సీలో వేసి ఒక షేక్ లాగా చేసుకొని తాగుదామని అనుకున్నాను అనమాట. కానీ ఏమో నాకు ఇంకా అలా చేసుకోవాలనిపించలేదు, లేతగా ఉంది బాగా ఆ కొబ్బరి ముక్కలు అనేవి, అందుకని అలానే తాగేసాను. బాగుంది, చాలా బాగుంది, తాగేసాను. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదండి, అదే అనమాట టిఫిన్. తర్వాత మేము గోధుమ పిండి అయితే ఆడించుకుంటామండి ఎప్పుడు కూడాను. ప్యాకెట్ల పిండి అయితే అంత బాగుండదు. ఇంకా మదురై వెళ్ళాము, అక్కడే గోధుమలు క్లీన్ చేసి మిల్లుకి ఇచ్చి పట్టించేసి ఆ పిండిని యూజ్ చేసుకుంటున్నాం ఉండేవాళ్ళమి. ఇక్కడికి వచ్చాక ఇంకా మిల్లు దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాం అలానే పిండిని. ఇదిగోండి ఏం తెచ్చామంటే కీన్వా తెచ్చాము. ఇదైతే 170 రూపీస్ అండి, 1 కేజీ ఉంది, 170 రూపీస్. రేట్ చాలా ఎక్కువ, కానీ ఇది చాలా హెల్తీ అంట మన హెల్త్కి. అందుకని ఏమో చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకా నేనైతే కివీ డ్రై ఆమ్లా తీసుకున్నానండి. బాగుంటాయి ఎండాకాలంలో ఇవి తింటుంటే. నేనైతే డ్రై ఆమ్లా తీసుకోమన్నాను, అతనైతే కివీ తీసుకున్నారు. వైట్ టోన్ పౌడర్ అయిపోయిందండి నేను రాసుకునేది, అది కూడా తెచ్చుకున్నాను. అలాగే 2 పెన్నులు, ఇవి ఎన్ని కొన్నా సరే నా పిల్లలు ఉంచట్లేదండి, వాళ్ళు వాడి ఇరుగ్గొట్టేస్తున్నారు. మా వాడైతే వాడి చేతిలో పడితే ఇంకా అంతే, ఇరగొట్టేస్తున్నాడు అన్నీ కూడాను. ఎంత చేద్దాం ఎంత కొడతాం ఎన్ని చెప్పినా వినట్లేదు అసలు. వాళ్ళ ఈ ఏజ్ అంతే అంటే కదా, అంతే. ఇంకా ఇదైతే కార్న్ఫ్లోర్ అండి, 30 రూపీస్ అయింది. ఆ కార్న్ఫ్లోరు అన్నింటికి కూడా యూజ్ అవుతుంది, నా దగ్గర ఉండేది అయిపోయిందని తెచ్చుకున్నాను, కేక్స్కి వాటికి అన్నింటికి కూడా. ఇంకా ఇవైతే జొన్నలు అండి, తెల్ల జొన్నలు అని రాస్తుంది ఇక్కడ, నల్ల జొన్నలు కూడా ఉంటాయేమో నాకు తెలియదు మరి. ఇదే ఫస్ట్ టైం నేను జొన్నలు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి, కొనడము ఫస్ట్ టైము, తినడం కూడా ఫస్ట్ టైమే అవుద్ది అనమాట. కినోవా, ఈ జొన్నలు ఇవన్నీ కూడా. ఈ జొన్నలతో మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు, జొన్నలతో ఇడ్లీలు దోశలు కూడా చేసుకోవచ్చట, అందుకని తీసుకొచ్చాను, ట్రై చేద్దాం. ఇంకా కస్టర్డ్ పౌడరు వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకొచ్చాను, ఎప్పటి నుంచో తెమ్మని చెప్తుంటే ఇప్పటికి మా వారికి గుర్తొచ్చింది, తీసుకున్నారు అతనే.
నాకు గుర్తులేదు, అక్కడికి వెళ్ళాను కానీ అతనే తీసుకున్నారు. ఇంకా దీనికి ఫ్రీగా అయితే ఈ జెల్లీ వచ్చిందండి, స్ట్రాబెర్రీదంట. చేయాలి, ఎలా వస్తుందో ఏమో తెలీదు. ఇంకా ఇగోండి తీసుకున్నాను కదా అక్కడ నేను బుట్టాలు. నాకు పెద్ద ఫేస్ అండి నాది. ఆ పెద్ద ఫేస్కి ఏంటంటే పెద్ద చెవులీలు పెడితేనే బాగుంటుంది కదా, అందుకని నేను ఎప్పుడు కూడా పెద్ద పెద్దవి ప్రిఫర్ చేస్తాను. చాలా చిన్నవంటే అవి రేర్గా చాలా తక్కువ ఇంటి దగ్గర ఉండేటప్పుడు పెట్టుకుంటుంటాను. ఇదిగోండి ఆ పెద్దవిలో ఇంకా బుట్టాలైతే నాకు చాలా ఇష్టం. అలాగే నా ఫేస్కి కూడా బాగుంటాయని అంటారు. ఇతనికి కూడా ఇష్టం అనమాట నేను బుట్టాలు పెట్టుకుంటే. ఇంకా నాకంటే అతనే ఎక్కువ అట్రాక్ట్ అవుతారనమాట బుట్టాలకి. నేను పెట్టుకుంటే బాగుంటాయని చెప్పేసి. బాగుంటాయి కదా అందరికీ కూడాను, అంతే కదండి. ఈ చిన్న చిన్నవి పెట్టుకొని అవి అలా బోసిపోయినట్లు ఉంటాయి, పెట్టినా పెట్టకపోయినట్లే ఉంటాయి అన్నమాట చాలామందికి. నాకు కూడా అంతే అండి, చిన్న చెవులలో పెట్టుకున్నా ఇంకా పెట్టకపోయినట్లే ఉంటాయి. కానీ మరి ఏం చేస్తాం, రెగ్యులర్గా పెద్దవి పెట్టుకోలేం కదా, చెవుల్లో పాడైపోతాయి. అందుకని ఇంకా ఇవి పెట్టుకోవాలి. ఇవైతే ఊగుతూ ఊరిస్తూ చాలా బాగుంటాయి కదా, నాకు నచ్చుతాయి అన్నమాట. ఇలా బోడిగా ఉంటే నచ్చదు. ఆ తర్వాత పిస్తా పప్పును కూడా తెచ్చేసాను, ఆల్రెడీ వాడేసాను కూడాను. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటుంది పిస్తా పప్పు అయితే. జీడిపప్పు కంటే కూడా పిస్తా పప్పు చాలా బాగుంటుంది. అలాగే పిస్తా పప్పుని షెల్లలతోనే ఇలా ఉండేవి తీసుకోవాలన్నమాట, తొక్కులతో ఉండేవి. అదే నార్మల్గా తీసుకుంటే అవి చూసుకొని తీసుకోవాలి, అందులో అన్నీ కూడా అంత బాగుండవు. అండ్ దీనిలో కూడా అలానే ఉన్నాయండి. నేను అనుకున్నాను అలా అని, ఈ షల్లలతో తీసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయి అనుకున్నాను, కానీ ఇందులో కూడా కొన్ని కొన్ని పోయినవి అనేవి ఉన్నాయన్నమాట. ఇవండి టోటల్గా ఈరోజైతే బయటికి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేసాము. ఇంకా టైం అయితే అవుతుంది. అక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు కదా, కొబ్బరి వాటర్ తాగాను. అందుకని చెప్పి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసినా సరే ఆ టైంకి ఈ వాటర్ అనేది ఉండాలండి తప్పకుండా. 11 or 12 లోపు అనమాట. ఇలా లెమన్ వేసేసి సబ్జా వాటర్ వేసి అండ్ హనీ కూడా కొంచెం వేసి కలుపుకొని తాగేయడమే అనమాట. ఎంత రీఫ్రెష్గా ఉంటుందంటే ఇది తాగడం వల్ల చాలా రీఫ్రెష్గా ఉంటుందండి. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి ఈ ఎండలకి. రోజుకో గ్లాస్ తాగితే చాలండి, మన బాడీ హీట్ అనేది తగ్గుతుందన్నమాట. ఇదిగోండి ఇలా హనీ కూడా వేసేసి కలిపేసి తాగేయడమే. ఇంకా కూల్ వాటర్ అంటారా, కూల్ వాటర్, హాట్ వాటర్, నార్మల్ వాటర్, అది మీ చాయిస్ అనమాట. ఈ ఎండకి మనము దేనికోసం తాగుతున్నాము, హాయిగా ఉండడం కోసమే కదా. వేడి వాటర్ అయితే హాయిగా ఉండదు. అలా అని కూల్ వాటర్ తాగామనుకోండి గొంతు పాడైపోతుంది, హెల్త్ పాడైపోతుంది. అందుకని నార్మల్ వాటర్తోనే కలుపుకొని తాగేయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రౌన్ రైస్ చూపించాను కదా, మార్నింగ్ నానబెట్టాను తర్వాత ఇప్పుడైతే కనుక అందులోనే ఇంకొంచెం వాటర్ని ఫుల్గా, అంటే చిన్న గిన్నెలో పెట్టుకున్నాను, అందులోనే ఫుల్గా వాటర్ వేసేసి. ఎప్పుడు వండలేదు, అంటే ముందు వండాను కానీ అది ఎలా ఉందంటే ఎక్కువ వండేసాను అనమాట, మా అందరికీ కూడా తినడానికి అని చెప్పేసి. మామూలుగా నేను ఎప్పుడు అన్నం ఎలా వండుతానో అలానే వండేసాను ఎక్కువ వేసేసి. అందుకని ఇప్పుడు వండుతున్నాను, కొంచెం ఎలా ఉంటుందో చూడాలి, ఎంత వాటర్ పడుతుంది అనేది చూడాలన్నమాట. ఇది ఇక్కడ ఉడుకుతుంటే ఇంకొక వైపు నేను కూర చూసారు కదా, మిల్ మేకర్ కర్రీ చేసుకున్నాను. కర్రీ అంటే మరి గ్రేవీ ఏం లేదండి, నార్మల్గా చేసుకున్నాను. అలాగే మామిడికాయ పప్పు వేసి పప్పు చేసుకున్నాను. ఈ బ్రౌన్ రైస్ అయితే ఉడుకుతుందండి, మొత్తం చాలా వాటర్ అయితే తీసుకుందండి ఇది. ఇంకా దీన్ని వంచడం లేదు, వంచుతాననే చేశాను కానీ వంచడానికి కూడా అవ్వలేదు. ఇంకా వంచితే బాగుండదు కూడాను అనుకుంటున్నాను. ఉంచితే ఇంకేముంటుంది, గింజ వాచితే ఏముండదు, అందులో దగ్గర అయిపోతుంది. ఆ వాటర్తోనే ఇలా ఉడికి దగ్గర అయిపోతుంది. అప్పుడైతే దించేసుకోవడమే, పక్కన పెట్టుకోవడమే. ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిందనమాట. మళ్ళీ ఈ రైస్ అనేది వేడివేడిగానే తినాలండి, చల్లగా అయిపోతే అస్సలు తినలేమన్నమాట, ఇష్టం కూడా ఉండదు. అసలే మనకు అలవాట్లేంది, చల్లగా అయితే మరీ తినలేము. ఆల్రెడీ బాగోదు కూడాను ఆ రైస్ అనేది చల్లగా అయిపోతే. అందుకని మనం తింటామంటే ఒక 1/2 hour 1 hour ముందన ఉడికించుకోండి. అందుకంటే లేట్ చేశారనుకోండి 1/2 hourలో కూడా ఉడకదండి, ఇది ఇంకా ఎక్కువ టైం పడుతుందన్నమాట.
కుక్కర్ అనుకోండి ఫాస్ట్‌గానే అయిపోతుంది. నాకైతే కుక్కర్ అన్నము అలవాటు లేదనమాట. ఎప్పుడో అర్జెంట్‌గా ఎమర్జెన్సీగా చేస్తానేమో కానీ రెగ్యులర్‌గా అయితే అది హ్యాబిట్ అయితే లేదనమాట. కిందనైతే ఇలా కొంచెం అడుగైతే అంటేసింది. ఇంకా ఫస్ట్ టైం కదా! ఓకే. దీన్నైతే నేను ఎంత అయిందనేది మీకు చూపిస్తున్నాననమాట. ఇంకా అడిచి పెడితే ఇంకా సగంకి వెళ్ళిపోతుందిలేండి. నేను అడలేదు. అలానే ఉంచేసాను. ఇదిగోండి ఇంత అయిందనమాట. ఇదైతే నాకు ఇంకొంచెం ఎక్కువైందనే చెప్తాను. ఎందుకంటే బ్రౌన్ రైస్‌ని ఎక్కువ తినలేమండి. వైట్ రైస్ అయితే మామని అలా తినేస్తాం కానీ టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ రైస్ అయితే అలా తినలేమనమాట. అంత టేస్టీగా ఉండదు. కానీ అలవాటైతే గనక ఓకే అనిపిస్తుందనమాట. తర్వాత బ్రౌన్ రైస్ కూడా అన్ని కూరల్లోకి కూడా బాలేదండి. నేను చూసాను. కొన్ని కూరల్లోకి బాగుంటుందన్నమాట. అవి ఎందులోకి ఏంటని మనం చూసుకొని వండుకోవాలి. అలాగే ఈరోజు నా లంచ్ అయితే ఇదండి. బ్రౌన్ రైస్ అండ్ మిల్ మేకర్ కర్రీ, అలాగే పప్పు, మామిడికాయ, ఒక పాపిడి. ఆ పాపిడి కూడా సగ్గుబియ్యందండి. హెల్తీయే కదా, దాన్ని తీసుకున్నాను అనమాట. మైదా పిండి కూడా ఉంటాయి, అవి మనకి అంత హెల్తీ కాదు. అందుకని ఇలా సగ్గుబియ్యం లేదా మినప్పప్పు, వడియాలు అలాంటివన్నీ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇలాంటి డిఫరెంట్గా చూస్తే పిల్లలైతే ఆగలేరు కదా. సో మా అబ్బాయి అయితే పెట్టమని చెప్పాడు. అమ్మాయికి అయితే చూడగానే నాకు వద్దని చెప్పేసింది. వీడైతే కనుక తింటానన్నాడు. అందుకని చెప్పి కొంచెం పెట్టాను. ఏంటమ్మా ఇలా ఉంది అన్నాడు అనమాట. బాగుంటుంది నాన్న, నీకు తెలుసు కదా హెల్తీవన్నీ కూడా ఇలానే ఉంటాయని. వాడు అంటాడండి, హెల్తీవన్నీ కూడా టేస్టీగా ఉండవు కదమ్మా అని అంటుంటాడు అనమాట వాడు ఎప్పటికప్పుడును. సో వాడికి తెలుసు అనమాట ఇలా ఉంటాయి అని చెప్పేసి. ఇంకా వాడు మరి తిననిసాడు. నేనే తినేసానండి. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ చాలా హెల్తీ అంటండి. కానీ డైలీ కూడా దీన్ని తీసుకోకూడదు, అంటే దీన్ని అలవాటు చేసుకోకూడదు అనమాట. డైలీ కూడా అలా అని చెప్పి డైలీ కూడా వైట్ రైస్నే తీసుకోకూడదంట చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారండి. మనం వింటుంటే ఇంకా అన్నీ అలానే ఉంటాయన్నమాట. ఒకటి రెండు వినడం, దాని గురించి తెలుసుకోవడం, అంతే కదా. బ్రౌన్ రైస్ అయితే కనుక వెయిట్ అనేది తగ్గిస్తుంది. అలాగే దానిలో షుగర్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ దానికైతే వెయిట్ లాస్కి కానీ, షుగర్ పేషెంట్లు కానీ, డయాబెటీస్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం. ఈవినింగ్ అంటే మరీ ఈవినింగ్ కాదు, 3 o'clock అండి. మేము 12-12:30 కంతా తినేసాం అనమాట. ఆ తర్వాత ఇది 3 o'clock అండి. 3 o'clock అయితే ఇంకా ముగ్గురం కూడా పెరుగు వేసుకొని, నేనైతే బెల్లాన్ని వేసుకున్నాను. వాళ్ళకైతే కనుక షుగర్ వేసి ఇచ్చానమాట. వాళ్ళు రోజంతా కూడా షుగర్తోనే తినట్లేదు కదండి. ఒక్క స్పూను రోజుకు 1-2 స్పూన్లు మనమైనా వాళ్ళైనా సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అయితే క్వాంటిటీ అయితే తీసుకోకూడదు. సో అందుకని చెప్పి వాళ్ళకి షుగర్ ఉంది, ఇంకా పెరుగు వేసి ఇచ్చాను. చాలా బాగుంటుంది. ఎవరైనా తినకపోతే కనుక ఒకసారి తిని చూడండి, బాగుంటుంది. అలాగే అండ్ షుగర్ ప్లేస్లో నేను బెల్లాన్ని కూడా యూజ్ చేశాను కదా, అది ఇంకా బాగుంటుంది. ఇంకా మన బాడీని కూడా కూల్ చేస్తుంది అనమాట ఈ బెల్లం అండ్ పెరుగు అనేది. సో ఒకసారి ఇది తిని చూడండి, బాగుంటుంది. ఇంకా ఇదైతే కనుక మార్నింగ్ చూపించాను కదా, డ్రై నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సోక్ చేసినవి, అవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ అయితే తీసుకోలేదు దాన్ని. యాక్చువల్లీ చెప్పాలంటే మార్నింగ్ కోసమని నేను అవన్నీ నానబెట్టుకున్నాను, కానీ మార్నింగ్ అయితే నేను చేసుకోలేదు. ఇంకా నైట్కి చేసుకున్నాను అనమాట. నైట్ కంటే నైట్ కాదండి, ఈవినింగ్ అండ్ నైట్ మధ్యలోనమాట. 6:30-7 లోపే తీసేసుకోవాలి వీటిని. అంటే డిన్నర్ కూడా మనం ఈవెన్ రైస్ తిన్నా సరే అదే టైంలో ఫినిష్ చేసేయాలని చెప్తున్నారు చాలామంది కూడా. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు కదండి, గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పేసి. అదే కాన్సెప్ట్ని ఇప్పుడు ఫాలో అవుతున్నారనమాట అందరూ కూడాను. సో మనం కూడా ఫాలో అయిపోదామని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట, కొంచెంగాను. హెల్దీ వేలో వెళ్ళాలంటే అప్పుడు వాళ్ళవి పాటిస్తేనే మనం హెల్దీగా ఉంటామని అనుకుంటున్నానండి. అందుకని చెప్పి ఇలా అన్నమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ అండ్ బనానా, అలాగే చియా సీడ్స్ కూడా వేసి కొంచెం పాలు కూడా వేసి మిక్స్ చేసుకున్నానండి.
ఖర్జూరం కూడా వేసుకోవాలి. మీ స్వీట్నెస్కి సరిపడా హనీని కూడా వేసుకోవాలి. హనీ మరి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఎందుకంటే అందులో ఆల్రెడీ అన్నీ ఉంటాయి కదా, డేట్స్ అండ్ నట్స్ అవన్నీ కూడా కొంచెం స్వీట్గానే ఉంటాయి కదా, సరిపోతుందన్నమాట. ఇదిగోండి ఫైనల్గా స్మూదీ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ డిన్నర్ ఇదేనండి. నాకు దీన్ని తాగేసాను. ఇంతే అండి వీడియో. చూసారు కదండి నా ఫుల్ డే హెల్దీ డైట్ అనేది ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్. ఇంకొక యూజ్ఫుల్ హెల్దీ డైట్తో రేపు కలుద్దాం, హెల్దీ వ్లాగ్తో. బాయ్ బాయ్. టేక్ కేర్.